కుటుంబాన్ని వదిలి వెళ్ళిన 40 ఏళ్ల తర్వాత శవమై ఇంటికి వచ్చిండట పాపం. 40 ఏళ్ల కింద పోయిండట ఇంటి నుంచి. ఏడికి పోయిండినా? గల్ఫ్కు పోయిండట. సిద్దిపేట జిల్లాకు చెందిన బోట్ల చంద్రయ్య దీన గాథ. 15 ఏళ్ల క్రితమే గల్ఫ్ దేశంలో ముగిసిన పాస్పోర్ట్ వీసాల గడువు. ఎప్పుడట? 15 ఏళ్ల కిందనే ఆ వీసా ఇదంతా ముగిసిందట. అనధికారికంగా నివసిస్తూ కూలీ పనులు చేస్తున్నాడట. ఓ ఆసుపత్రిలో నెల రోజుల క్రితం మరణించడంతో విషయం వెలుగులోకి వచ్చిందట. అంటే అసలు అక్కడే ఉండిపోయింది. ఇక ఫ్యామిలీతో టచ్ లేదు. ఫ్యామిలీ కూడా ఈయన ఎక్కడ పోయింది అనుకున్నారో, మరి ఏమనుకున్నారో ప్రయత్నం చేసి వదిలేసినట్టున్నారు. కట్ చేస్తే ఒక ఆసుపత్రిలో, అదే గల్ఫ్ కంట్రీస్లో ఒక ఆసుపత్రిలో చనిపోయిందట. పొట్టకూటి కోసం 44 ఏళ్ల కింద తెలంగాణ నుంచి గల్ఫ్ దేశానికి వచ్చిన ఒక వ్యక్తి ఈ 4 దశాబ్దాల్లో ఒక్కసారి కూడా ఇంటికి తిరిగి వెళ్ళలేదట. ఒక్కసారి కూడా. దీంతో ఓటర్ ఐడి, ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులేవి లేని ఆ వ్యక్తి పాస్పోర్ట్ వీసాల గడువు తీరినా అక్కడే ఉండిపోయింది. పాస్పోర్ట్ వీసాలు రెన్యువల్ చేయించుకోలేక, ఇంటికి తిరిగి వెళ్లే దారి లేక కూలీ పనులు చేసుకుంటూ ఎడారి దేశంలోనే ఒంటరిగా మిగిలిపోయింది. చివరికి అనారోగ్యంతో మరణించిన తర్వాత అతను భారతీయుడు అని గుర్తించిన అధికారులు మృతదేహాన్ని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చల్లాపూర్కు చెందిన బోట్ల చంద్రయ్య అనే ప్రవాస భారతీయుడి దీన గాథ ఇది. చంద్రయ్య 44 ఏళ్ల కింద సౌదీ వచ్చిండట. తమ గ్రామానికే చెందిన లక్ష్మి అనే మహిళను పెళ్లాడిన ఏడాదికే గల్ఫ్ చేరుకున్నట చంద్రయ్య. జస్ట్ 1 ఇయర్కే. ఆ తర్వాత ఒక్కసారి కూడా స్వదేశానికి పోలేదట. రాలేదు, ఇక్కడికి రాలే. అయితే ఈ 40 ఏళ్లలో తరం మారిపోయింది. ఉత్తరాల స్థానంలో ఆన్లైన్ కాల్స్ వచ్చేసినాయి. చంద్రయ్య ఒక్కసారి కూడా స్వదేశానికి వెళ్ళకపోవడంతో ఆయనకు ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ వంటివి లేవు. చంద్రయ్య పాస్పోర్ట్ వీసా గడువు ముగిసి దాదాపు 15 ఏళ్ళైంది. ఆధార్ కార్డు లేకపోవడంతో చంద్రయ్య పాస్పోర్ట్ రెన్యువల్ కుదరలే. పాస్పోర్ట్ గడువు తీరడంతో సౌదీ అఖామా అంటే స్థానిక వీసా కూడా రెన్యువల్ కాలే. దీంతో కూలీ పనులు చేసుకుంటూ చంద్రయ్య ఆ గల్ఫ్లోనే ఉండిపోయిండు. అయితే అనారోగ్యానికి గురై చంద్రయ్య నెల రోజుల క్రితం ఒక ఆసుపత్రిలో చనిపోయిండు. వారాలు గడుస్తున్నా చంద్రయ్య కోసం ఎవరూ రాలే. పాత వీసా ఆధారంగా చంద్రయ్య ఒక భారతీయుడు అని గుర్తించిన ఆసుపత్రి వర్గాలు, పోలీసులు భారత ఎంబసీకి సమాచారం ఇచ్చాయి. విషయం తెలిసి ప్రవాసీ తెలుగు సంఘం సాటాకు చెందిన సామాజిక కార్యకర్త ఫారూక్ వారాలు శ్రమించి చంద్రయ్య కుటుంబ వివరాలు తెలుసుకొని వారిని సంప్రదించిందట. చంద్రయ్య మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు భారత ఎంబసీతో పాటు సాటా సెంట్రల్ ప్రయత్నిస్తోంది. చంద్రయ్య 44 ఏళ్లుగా సౌదీలోనే ఉండిపోగా అతని తల్లిదండ్రుల బాధ్యతలను భార్య లక్ష్మి తీసుకుంది. అత్తమామల అనారోగ్యానికి గురైనప్పుడు ఆమె సేవలు చేసింది. చంద్రయ్య 4 దశాబ్దాలుగా గల్ఫ్లోనే ఉన్నప్పటికీ ఇప్పటిదాకా ₹1 కూడా పంపలేదని లక్ష్మి ఆంధ్రజ్యోతితో వాపోయిందట. ఎంత అన్యాయం అండి ఇది అసలు. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది అసలు? దానికి ఒక పాలసీ ఉందా? ఎన్ఆర్ఐ పాలసీ అన్నారయ్యా. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా పరిస్థితుల్లో మార్పు వచ్చిందా? అసలు బేసిక్గా మనం అనుకుంటాం వీళ్ళు ఎక్కడో పోయి బతుకుతున్నారు, ఈడ పని లేదా ఆడికి పోయి బతుకుతున్నారు, వాళ్ళ వల్ల మనకేం ఉపయోగం అని. విదేశాల నుంచి ఇక్కడికి వాళ్ళు పంపించేటువంటి డబ్బుల ద్వారానే మన దేశానికి చాలా పెద్ద ఆదాయం వస్తున్నది. మన దేశానికి వస్తున్న ఆదాయంలో అది కీలకమైన ఆదాయం. ఇవాళ మనకు అందుతున్న సదుపాయాలు, ఇవన్నీ ప్రభుత్వాలు అందిస్తున్న సదుపాయాల్లో వాళ్ళు విదేశాల నుంచి ఇక్కడికి పంపిస్తున్న డబ్బులు, వాటి ఏదైతే ట్యాక్సులు కడుతున్నారో ఆ డబ్బులు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉపయోగపడుతుంది దేశానికి. సో ఎంత అన్యాయం ఇది, చాలా ఘోరం. 44 ఏళ్ళుగా ఆమె ఇక్కడే ఉన్నది. 1 ఇయర్ అయిపోగానే, పెళ్ళి అయిపోగానే వెళ్ళిపోయిండు. మనిషి అక్కడే ఉన్నాడు, ఆమె ఇక్కడే ఉన్నది.